వాళ్ళు హజరత్ బాబా జాన్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా, సాయి బాబా, ఉపాసని మహారాజ్. మనము ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటాం. హజరత్ బాబా జాన్ ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టారు. చాలా ధనవంతులు వాళ్ళు. అది ఎక్కడ ఉండలేదు కానీ నార్తన్ స్టేట్స్ అని మాత్రం ఇచ్చారు. ఆమె అసలు పేరు గూల్రు. గూల్రు కనుక తీయనిది అని అర్థం. బాబా జాన్ తర్వాతి రోజుల్లో పూనాలో ఉన్న చార్బావడి దగ్గర ఉన్న ఒక నీమ్ ట్రీ దగ్గర కూర్చున్నాడు. బాబా ఎప్పుడు స్కూల్కి అటువైపు నుంచే వెళ్తున్నారు కానీ చూస్తారు బాబా, కానీ అంత పట్టించుకునేవారు కాదు. ఒకరోజు బాబాకి చాలా బాబా దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అనిపించింది. అందుకని వెళ్తే బాబా జానప్పుడు బాబాని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు బాబాకి గాడ్ రియలైజేషన్ వస్తుంది. బాబా జాన్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత బాబా జాన్ ఏ చెట్టు కింద అయితే కూర్చున్నారో ఆ చెట్టు కిందే సమాధి చేశారు. నారాయణ మహారాజ్ మే 25, 1885లో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన అనాథైపోయారు. ఆ తర్వాత ఆయనకు గాడ్ రియలైజేషన్ వచ్చింది. ఒకసారి బాబా అతని మిత్రుడు బెయిలీ కేప్ టౌన్కి వెళ్ళినప్పుడు నారాయణ మహారాజు దర్శనం హాల్లో ఉండి అందరికీ దర్శనం ఇస్తున్నప్పుడు బాబా రాగానే దర్శన హాల్లో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపించి నారాయణ మహారాజుని సింహాసనం మీద నుంచి కిందకు వచ్చి బాబాని సింహాసనం మీద కూర్చోబెట్టి మ్యాంగో జ్యూస్ తాగడానికి ఇచ్చారు. బాబా అది తాగడానికి ఇచ్చి నారాయణ మహారాజు మెడలో ఉన్న పూలదండని బాబా మెడలో వేశారు. బాబా మ్యాంగో జ్యూస్ తాగిన తర్వాత నారాయణ మహారాజ్కి నమస్తే పెట్టి వెళ్ళిపోతారు. నారాయణ మహారాజు బాడీ డ్రాప్ చేసిన తర్వాత బెంగళూరులో సమాధి చేశారు. ఆయన అస్థికలు కొన్ని ఏమైనా ప్లేట్లోకి తీసుకెళ్లారు, కొన్ని గంగాలో కలిపేశారు. తాజుద్దీన్ బాబా నాగ్పూర్కి పక్కన ఉన్న కంపీట్లో ఉంటారు. ఆయన కూడా అతని తల్లిదండ్రులను చాలా చిన్న వయసులోనే కోల్పోయారు. ఒకసారి తాజుద్దీన్ బాబాకి శిష్యులు ఏర్పడిన తర్వాత ఒకసారి తాజుద్దీన్ బాబా వాళ్ళ శిష్యుల్ని వస్తూ ఉంటారు. అప్పుడే తాజుద్దీన్ బాబా దగ్గరకు వచ్చారు. బాబా రాగానే తాజుద్దీన్ బాబా సడన్ గా కూలైపోయి బాబా మీద గులాబ్ పూలు చల్లి మై హెవెన్లీ రోజ్ అని చెప్పారు. బాబాని పిలిచారు. బాబా నమస్కరించి వెళ్ళిపోయారు. బాబా వెళ్ళిపోగానే వెళ్ళి వాళ్ళ శిష్యుల్ని తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ శిష్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యి ఏం చేయాలో అర్థం కాక మొహాన్ని అలా పెట్టుకొని ఉన్నారు. తాజుద్దీన్ బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత తాజ్మహల్లో సమాధి చేశారు. సాయిబాబా జననం గురించి ఏమీ తెలియదు. కొంతమంది ముస్లిం ఫ్యామిలీలో పుట్టారంటారు, కొంతమంది హిందూ ఫ్యామిలీలో పుట్టారంటారు. సాయిబాబా కూడా చిన్న వయసులోనే అతని తల్లిదండ్రులు కోల్పోయారు. ఒకసారి సాయిబాబా వెండి నుంచి వస్తున్నప్పుడు సాయిబాబాకి బాబా కనబడ్డారు. అప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఓ పర్వతిగార్ అని పిలవగానే సాయిబాబా కాళ్ళ
సాయిబాబా షిరిడీలో సమాధి చేశారు. సాయిబాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఉపాసి మహారాజ్ నాసిక్ జిల్లాలోని సతానాలో పుట్టారు. అసలు ఆయన అసలు పేరు కాశీనాథ్. ఉపాసి మహారాజ్ సాయిబాబా ఏదైతే చెప్తారో అది శిరస వహించేవారు. బాబా సాయిబాబా ఆర్డర్స్ మీద షిరిడీకి దగ్గరలో ఉన్న కాండోబా టెంపుల్కి వెళ్ళమన్నారు. అక్కడికి బాబా వెళ్తే ఉపాసి మహారాజు రాయి తీసుకొని బాబాకి ఎక్కడైతే ముద్దు పెట్టిందో అక్కడే రాయి తీసుకొని కొట్టారు. అలా కొట్టిన తర్వాత బాబాకి గాడ్ రియలైజేషన్ ఇంకా హ్యూమన్ కాన్షియస్నెస్ గురించి మొత్తం తెలిసింది. ఒకసారి బాబా మనస్ఫూర్తిగా తెచ్చుకుని అవతార్ మెహర్ బాబా బాబా తల్లిదండ్రులు మనందరికీ తెలిసిన విషయమే. బాబా వాళ్ళ తండ్రి పేరు షరియాజీ, తల్లి పేరు షరీమాయి. షరియాజీకి కూడా నేను భగవంతుడిని వెతకాలి, నాకు భగవంతుడిని చూడాలనిపిస్తుంది, నాకు ఆ స్పిరిచువల్ పవర్స్ రావాలి అని తలుస్తూ ఉండేవారు. ఒకరోజు షరియాజీ చిన్న వయసులోనే దేవుడిని వెతకడానికి వెళ్ళిపోతారు. ఒకసారి అలా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆకాశవాణి మాటలు వినబడతాయి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కొడుకు ద్వారా నీకు లభించింది అని చెప్తారు. అది అర్థమైంది కానీ పెళ్లి చేసుకోవడానికి షరియాజీ అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అతను పూనా వరకు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతకడానికి ప్రయాణిస్తూనే ఉంటాడు. పూనాలో వాళ్ళ అక్క పిరోజాని కలిసినప్పుడు పిరోజా ఎన్ని రోజులు ఇలా తిరుగుతూ ఉంటాము, పెళ్లి చేసుకోవచ్చు అంటే నేను చేసుకోను అని షరియాజీ చెప్తారు. పిరోజా ఎప్పుడు కూడా పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేస్తూ ఉండేది. ఒకరోజు షరియాజీ చెప్తాడు, సరే నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నేను ఎవరినైతే కోరుకుంటానో వాళ్ళనే చేసుకుంటాను, ఆ అమ్మాయి కనుక నేను చేసుకోను అని చెప్తే కనుక ఇంకా నువ్వు నా జీవితంలో పెళ్లి విషయం ఎత్తకూడదు అంటాడు. పిరోజా అప్పుడు ఎవరన్నా నీ మనసులో ఉన్నారా అంటే అప్పుడు కిడ్నీ బయట నుంచి చూపిస్తూ ఒక 5 ఏళ్ళ అమ్మాయిని నేను ఈ అమ్మాయిని తప్పితే ఎవరిని చేసుకోను అని చెప్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు షరీమాయి. షరీమాయి వాళ్ళ అమ్మ గులాంటూర్ పిరోజాని గులాంటూర్ చాలా చాలా మంచి స్నేహితుడు. పిరోజా ఆమెను అడిగారు, షరీమాయిని షరియాజీకి పెళ్లి చేస్తాను అని. అప్పుడు ఆమె సరే అని చెప్పి ప్రామిస్ ఇస్తారు. కానీ ఆయనకి చెప్పరు. వాళ్ళ హస్బెండ్కి చెప్పకపోవడంతో వాళ్ళ హస్బెండ్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే షరియాజీ 30 years, షరీమాయికి 5 years. సరే మాట ఇచ్చింది కదా అందుకని పెళ్ళైంది. షరియాజీకి షరీం పట్ల చాలా ప్రేమ ఉండేది. చిన్న చిన్న కథలు, స్పిరిచువాలిటీ గురించి విషయాలు, బైబిల్, ఖురాన్ ఇలాంటి హోలీ బుక్స్ గురించి చెప్తా ఉండేవారు. ఒకసారి బాబా బాబా యొక్క కుటుంబం. షరీమాయి ఫస్ట్ జంషద్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. జంషద్ డౌలా అనే పేరు దగ్గర పెరుగుతాడు. మేమాన్ షరియాజీని సెకండ్ చీఫ్. మేమాన్ మెహర్ అనే మంత్లో
25 ఫిబ్రవరి 1894 5 o'clock పుట్టడం వల్ల తనకి పేరు మేఘా అని పెట్టారు. మేఘా డేవిడ్ ససూర్ హాస్పిటల్ పూణేలో పుట్టాడు. మేఘాన్ని అందరూ ప్రేమతో మీరా మీరా అని పిలుస్తూ ఉండేవారు. మేఘాన్ని కూడా తన తల్లిదండ్రులు ప్రేమతో తల్లిని మేమో అని తండ్రిని ఓమో అని పిలుస్తూ ఉండేవారు. శరీరాన్ని ఇంకా శరీరానికి 2 కొడుకులు ఒక కూతురు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. శ్రీముఖ్ 7 నెలలకి, జహంగీర్ 2 సంవత్సరాలకి, ఫ్రీడ్ 7 సంవత్సరాలకి. శరీరాన్ని తర్వాత జాన్కి అను మణికి జన్మనిచ్చింది. ఒకసారి బాగా నడుపుకుంటూ తెచ్చుకొని అవతార్ మెహే బాబా కీ జై. బాబా's ఎడ్యుకేషన్. బాబాకి 6 years ఉన్నప్పుడు కాందస్ట్ రోషన్మాన్ జొరాస్ట్రియన్ స్కూల్లో జాయిన్ చేశారు. దానికి ప్రిన్సిపల్ మిస్ ఈ చాతంకి బాబా పట్ల చాలా ప్రేమ ఉండేది. బాబా ఎక్కడ కనబడినా ఒక 5 నిమిషాల నుండి మాట్లాడి బాబాని అప్పుడు పంపించేవారు. బాబాకి 9 సంవత్సరాలు రాగానే ఇంగ్లీష్ స్కూల్ పూనాలో ఉన్న గవర్నమెంట్ క్యాంప్లో ఇంగ్లీష్ స్కూల్కి పంపిస్తారు. అప్పుడు చాలా బాగా బాధపడి బాబాతో ప్రేమగా మాట్లాడి ఇంకా బాబాని పంపించింది. ఒకసారి బాగా ఆడుకుంటున్నప్పుడు గోడ మీద నుంచి కింద పడి ఒక షార్ప్ రాయి బాబా తలలో గుచ్చుకుంటుంది. 2 అంగుళాల వరకు దిగింది. బాగా ఏడవటం శరీరాన్ని చూశారు. చూసి చాలా డాక్టర్స్కి చూపించారు, కానీ బాబాకి ఏమీ నయం కాదు. అందుకని ఒక డాక్టర్ 3 రోజులు తగ్గితే తగ్గింది, లేకపోతే తగ్గదు అని చెప్తారు. అది అద్భుతంగా 3వ రోజు కల్లా తగ్గింది. బాబాకి ఆ దెబ్బ అయితే క్యూర్ అయింది, కానీ బాబా కొంచెం ఐసైట్ తగ్గుతున్నట్టు, హెడ్ఏక్స్ వస్తున్నట్టు ఎప్పుడు చెప్పేవారు. 3 నెలల తర్వాత మొత్తం చదువుకుంది. బాబాకి గోల్డెన్ వచ్చినప్పుడు బాబా నేలకేసి కానీ ఒక రాయికి కానీ తలని కొట్టేవారు. అది బాబాని తర్వాత ఇంకా నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది అని చెప్తారు. ఒకసారి బాబా తెచ్చుకొని అవతార్ మెహే బాబా కీ జై. మంజరికి ప్రియతముడి యొక్క ఇల్లు. మంజరి ఇంట్లో బెహరంజీ అందరికీ నిద్ర లేపాలి. అందరూ 5 లేవాలి. అందరిని ముందు లేపేవారు కానీ బెహరంజీ ఎప్పుడు నిద్రలో నడుస్తానే ఉండేవారు. అలా నడుస్తున్నప్పుడు డోర్లకి విండోలకి కొట్టుకుంటా ఉండేవారు. అలా కొట్టుకోవడం వల్ల సగం మండలి వాళ్ళకి మెరుగు వచ్చేది. ఇంకా తర్వాత మిగతా మండలి వాళ్ళని లేపేవారు. బాబా బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు ఒక విందులాగా పెట్టారు. లాస్ట్ లో అందరూ చేతులు కడుక్కోవడానికి ఒక సోప్ ముక్క అందరి ప్లేట్లలో పెట్టారు. అది ఒక చీజ్ ముక్క అనుకోని అబ్దుల్ రెహమాన్ దాన్ని తిన్నాడు. తిని అది అర్థమవుతుంది కదా అది సోప్ అని. అది మూసేసి నేనేం తినలేదు, నాకేం తెలియదు, ఏముండదు, ఏం లేదు అన్నట్టు మొహం పెట్టి అందరి ముందు తలదించుకున్నాడు. ఆ తర్వాత బాగా వచ్చి ఏంటి అర్థం కావట్లేదా, అది సోప్ ముక్క అని అందరికీ అర్థం అవుతుంటే నువ్వు చీజ్ ముక్క అనుకొని ఎందుకు తిన్నావు అని చెప్పి ఒక 5 నిమిషాలు తిప్పి ఆ తర్వాత బాబా అబ్దుల్ రెహమాన్కి బార్ సోప్ అని నిక్నేమ్ చేశారు. ఒక రోజు పొద్దున బాబా కజిన్ అస్పెండియర్
మంజరిలో పొద్దున్నే లేచిన తర్వాత అందరి స్నానాలు చల్ల నీళ్ళతో చేయాలి. చేసిన తర్వాత అందరూ వాళ్ళ కాస్ట్కి తగ్గట్టుగా ప్రేయర్ రూమ్లో కూర్చొని ప్రేయర్ చేయాలి. వాళ్ళ రిలీజియస్ గాడ్ని ధ్యానిస్తూ ఉంటారు. ఒకరోజు మార్నింగ్ అలానే బాబా వాళ్ళ కజిన్ హస్బెండ్ అక్కడ నిద్రమత్తు దోమలు మంజరి మీద ఉన్న దోమల వల్ల పెండుదంలా ఊగుతా ఉంటారు. అది మండలి వాళ్ళు బాబా అందరూ చూసి బాబా హస్బెండ్ కి పెండులం అని పెట్టారు. ఎవరో బాబా ఇది చాలా పెద్దగా ఉంది బాబా పేరు, ఇంకో చిన్న పేరు ఏదైనా చూడండి అంటే దాన్ని పెండుగా మార్చారు. ఒకసారి బాబా బాబా ఆరంభం ఉన్నాయి. బాబాని ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, బాబా ఇక్కడ నుంచి ఆనందంకి వెళ్ళండి బాబా వెళ్ళండి అని ఎప్పుడు కలిసినా అడిగేది. బాబా ముందు లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేవారు. ఆ తర్వాత సరే నేను వస్తానే అని చెప్పేవారు. ముందు ఆరంభము వరల్డ్ వార్ I టైంలో ఒక మిలిటరీ ఉండే ప్లేస్ కైకుజురు అంతా వాళ్ళ పార్ట్నర్స్ అందరూ ఫుడ్ని సప్లై చేస్తూ ఉండేవారు. ఆ వరల్డ్ వార్ I అయిపోయిన తర్వాత అది పంటలు పండించుకోవడానికి ఆ భూమి కుదరదు. వాళ్ళ పార్ట్నర్స్ ఎవరు మేము కొనము అని చెప్పటం వల్ల కైకుజురు ఒక్కళ్ళే కొంటారు. మిలిటరీ వాళ్ళు ఉండడానికి కొన్ని క్యాంప్స్ అలా ఉంటాయి కదా, సో ఫస్ట్ మండలి వాటిలో ఉండేవారు. ఆ తర్వాత బాగా జ్యోతి కట్టడం ఫ్లోర్ వేయటం అలా చేశారు. అది అందరూ అవి చేయడానికి మనకి బొచ్చలు మట్టి అవన్నీ తీసుకెళ్ళాలి కదా, సిమెంట్ అవన్నీ తీసుకెళ్ళేటప్పుడు బాబా దాన్ని గమేల యోగలో పరిగణించారు. మామ ముందుగా ప్రయాణించింది మధురలో చాలా కోతులు. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఒక కోతి మాత్రం మాసాజీ ప్యాంట్లో తీసుకొని వెళ్ళిపోయింది. మాసాజీకి అదొక్కటే చెప్తుంది. అందుకని మాసాజీ మధుర మొత్తం నా వెనకాల పరిగెత్తి చూరికి ఆ ప్యాంట్లను తీసుకున్నారు. బాబా శ్రీమండలిలో ఉన్న గోహర్ కేటి వాళ్ళ నాన్న చూసి ఇరారు. ఒకసారి రుస్తము బాబా కోసం పూలు తెస్తారు. అవి చాలా ఫ్రెష్గా ఉండటంతో పూలు అమ్మే ఆయనకి ఏదైనా టిప్పులాగా ఇద్దాం అనుకున్నారు. కానీ ఆయన దగ్గర అసలు డబ్బులు అవి కొనడానికి వరకే సరిపోతాయి. అందుకని చెప్పి ఒక పెన్సిల్, ఒక సోప్ బారు, ఒక సిల్క్ హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వటం వల్ల ఆ పూలు అమ్మే ఆయన కొంచెం నవ్వుకొని తీసుకుంటారు. మెహ్రా వాళ్ళ అమ్మ దౌలత్ నాయి బాబాకి ఒక 3 యానిమల్స్ని ఇచ్చారు. మెహ్రా యొక్క వైట్ హార్స్ అది చాలా ప్యూర్ వైట్గా ఉండేది. బాబాకి ఇచ్చారు. దాన్ని బాబా సూఫీగా పేరు పెట్టారు. సూఫీ అని చెప్పి పేరు పెట్టారు. ఒక వైట్ బుల్లకి ఇస్తే దానికి బాబా శాంట్ అని పేరు పెట్టారు. ఒక కుక్కని ఇస్తే దానికి సాధు అని పేరు పెట్టారు. ఒకసారి బాబా చెప్పారు, మొత్తంగా 18,000 ప్లానెట్స్ ఉన్నాయి. వేటి మీద అయితే లైఫ్ అనేది పాసిబుల్ అవుతుందో, కానీ భూమిపైనే స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది అని బాబా చెప్పారు. ఇంకా ఇంకోటి చెప్పారు, టోటల్గా 7,000 యోగీస్ ఉంటారు భూమి మీద, కానీ 5 మాత్రమే పంచతత్వులు పర్ఫెక్ట్ మాస్టర్స్ అవుతారు. ఒకసారి బాబా మనస్ఫూర్తిగా తెలుసుకొని కనిపించారు. బాబా బాబా యొక్క సైలెన్స్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ బాబా జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బాబా జ్యోతిలో 7 days ఉన్నాడు. ఉండినప్పుడు బాబాది వాచ్మ్యాన్
అప్పుడు ఏం జరుగుతుందో చూడు అంటే అప్పుడు పాద్రి అను జాల్ మ్యాంగోస్ పైన ఉంటాయి, పైన పెట్టాడు బాబా, పైన పెట్టించాడు. మ్యాంగోస్ ని కొన్ని తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకొని వచ్చారు. విజిటర్స్ బాబాకి ఇన్ని మామిడికాయలు ఇస్తారు. బాబా ఆరంగంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చేవారు, కానీ అందరి వాళ్ళకి ఇచ్చేవారు కాదు. అందుకని కొన్ని మామిడికాయలు దొంగతనం చేయాలని చెప్పి వస్తారు. మాసారి అప్పుడు చిన్నగా వెళ్ళి నాకు ఇస్తారా అని అడగటంతో వాళ్ళిద్దరూ సడన్ వస్తారు మాసారికి. అందుకని వాళ్ళిద్దరూ భయపడి ఎట్లా పరిగెడతారంటే వాళ్ళందరూ చూసి పొట్టలు చెత్తయ్యేటట్టుగా నవ్వుకుంటారు. ముల్మణి వాళ్ళ చిన్న కూతురు డాలి మొత్తం పిల్లలకి పంపించే అన్నం మొత్తం చూసుకుంటా ఉంటుంది. ఒకరోజు అన్నం బాగా ఉడకపోవడంతో చూసుకోవాలి కదా, పిల్లలు అనారోగ్యం పాలవుతారు కదా, ఇలా సరిగ్గా ఉడకని అన్నం పెడితే అని కొంచెం సేపు తిడితే డాలి బాగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతే బాగా అప్పుడు సరే ఫీల్ అవ్వకు, నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకుండా చూసుకో బాగా చెప్తారు. ఒకసారి న్యూస్ పేపర్లో ఒక పోస్టర్ లాగా చూస్తారు. ఆ పోస్టర్ లో ఏముంటుందంటే మహాత్మా గాంధీ ఉంటారు కదా, మహాత్మా గాంధీ ఒక ఆధ్యాత్మిక గురువు కోసం ఎదుగుతున్నాడు అని. బాబా అప్పుడు చెప్పారు, అక్కడికి ఏంటి గురువుగా అవసరం, ఇంకా 2-3 జన్మలు అవుతే ఆయన ఒక సద్గురువు అవుతారు, ఇంకా ఆయనకి ఎందుకు గురువుతో అవసరం అని బాబా చెప్తారు. ఇక్కడ అప్పుడు అవతార్ మెహర్ బాబా की जय।